హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ విడా ముయార్చి. అజిత్ కుమార్ గారు అండ్ త్రిష ఇందులో యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ గా మన ముందుకైతే వస్తుంది. సో మూవీ నుంచి సెన్సార్ అండ్ రన్ టైమ్ అనేది రివీల్ చేశారు. మూవీ సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ 2 hours 30 minutes వరకు అయితే ఉంది. సో ఈ డీటెయిల్స్ అయితే మనకి రివీల్ చేశారు. ఇంకా రిలీజ్ డేట్ అనేది రివీల్ అయితే చేయలేదు. సో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ గా కమింగ్ వెరీ సూన్. నెంబర్ 2 హిసాబ్ బరాబర్. ఈ ఫిల్మ్ లో మాధవన్ గారు లీడ్ లో యాక్ట్ చేశారు. డైరెక్ట్ గా ఈ ఫిల్మ్ ని మనకి OTT ప్లాట్ఫామ్ లో నౌ రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ ఫిల్మ్ వచ్చేసి 2024 నవంబర్ మంత్ లో 55th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో స్క్రీనింగ్ చేశారు. సో దాని తర్వాత ఎక్కడ మనకి థియేటర్స్లో రిలీజ్ కాలేదు. ఇప్పుడే మనకి డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేయడం. సో డేట్ కన్ఫర్మ్ చేశారు January 24th. ఈ డేట్కి వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో మనకి ఈ మూవీ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే హిందీతో పాటు తమిళ్ అండ్ తెలుగు ఆడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక స్కామ్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 3 మిస్సెస్. ఇది ఒక డ్రామా ఫిలిం. ఇందులో సన్యా మల్హోత్రా లీడ్లో యాక్ట్ అయితే చేసింది. యాక్చువల్గా ఇది ఒక మలయాళం ఫిలింకి అఫీషియల్ రీమేక్. అదే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. దాన్ని మనకి తమిళ్లో రీమేక్ అయితే చేశారు. ఆ తమిళ్ రీమేక్ వచ్చేసి మనకి తెలుగు డబ్బింగ్లో G5 ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. సో తెలుసు కదా, ఐశ్వర్య రాజేష్ యాక్ట్ అయితే చేసింది. సో దాన్ని ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ అయితే చేశారు. అందులో సన్యా మల్హోత్రా యాక్ట్ అయితే చేసింది. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చేశారు. సో G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. కమింగ్ సూన్ అంట. త్వరలో ఈ ఫిల్మ్ మనకి G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉండబోతోంది. నెంబర్ 4 పుష్ప 2 ది రూల్. మూవీ నుంచి 20 minutes ఫుటేజ్ ఎక్స్టెండెడ్ వర్షన్ టుడే నుంచి యాడ్ చేస్తారని చెప్పారు కదా. యాక్చువల్గా మీకు వీక్ లిస్ట్లో నేను చెప్పాను. అయితే వీడియో అప్లోడ్కి లాస్ట్ మినిట్లో ఆ న్యూస్ అయితే వచ్చింది. అందుకే కామెంట్లు అయితే పిన్ చేశాను. సో కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలిసి ఉండదు. అయితే మీరు ఆ ఎక్స్టెండెడ్ వర్షన్ యాడ్ చేశారని చెప్పేసి టుడే నుంచి వెళ్ళిపోతారేమో ఫ్రెండ్స్. మనకి ఇంకా యాడ్ అయితే చేయలేదు. సో ఎక్స్టెండెడ్ వర్షన్ పోస్ట్ పోన్ అయితే చేశారు. బికాస్ ఇప్పుడు మనకి సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న న్యూ మూవీస్ వల్ల సో ఆ ప్రొడ్యూసర్స్ పుష్ అయితే చేపించారు. January 17th. సో January 17th నుంచి పుష్ప 2 మూవీ మీరు థియేటర్స్లో చూసినట్టయితే ఎక్స్ట్రా 20 minutes ఫుటేజ్ వచ్చేసి యాడ్ అయితే అవుతుంది. సో చూద్దాం అన్నవారు January 17th నుంచి చూడండి. మీకు 20 minutes టోటల్గా 3 hours 40 minutes ఫుటేజ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో చూసిన వారు ఆ టైంలో కామెంట్లో తెలియజేయండి అది ఎలా ఉందో. సో కుదిరితే మళ్ళీ మూవీ థియేటర్స్లో చూసి ఆ 20 minutes ఫుటేజ్ ఎలా ఉందో సో రివ్యూ అయితే ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 5 కార్తిక్ సుబ్బరాజ్ న్యూ ఫిలిం రెట్రో. ఇందులో సూర్య అండ్ పూజా హెగ్డే లీడ్లో యాక్ట్ చేశారు. సో తెలుసు కదా, మూవీ నుంచి టోటల్ వర్క్ అవి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతోంది. అండ్ న్యూ పోస్టర్ రివీల్ చేశారు. అందులో రిలీజ్ డేట్ మెన్షన్ చేశారు. May 1st మనకి మూవీ థియేటర్స్లో ఉండబోతుంది. సో డేట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. May 1st రెట్రో ఫిలిం మనం థియేటర్స్లో చూడబోతున్నాం. సో కార్తిక్ సుబ్బరాజ్ మూవీస్ అంటే చాలా యూనిక్ అయితే ఉంటాయి. సో ఈసారి వచ్చేసి లవ్ స్టోరీతో అండ్ ఒక యాక్షన్ థ్రిల్లర్గా మన ముందుకైతే వస్తున్నారు. నెంబర్ 6 అను అమెల్ నుంచి రీసెంట్గా ఒక ఫిలిం అనేది అనౌన్స్ అయితే చేశారు కదా. సో మూవీ నుంచి షూటింగ్ జరిగి అండ్ ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రివీల్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. అండ్ టైటిల్ కూడా రివీల్ చేశారు. మూవీ టైటిల్ బూమరాంగ్. సో ఈ ఫిలిం వచ్చేసి షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది. లైక్ దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లో మనం అయితే రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసుకున్నట్టయితే ఇది ఒక హారర్ టచ్ అండ్ సస్పెన్స్ ఫిల్మ్గా ఉండబోతున్నట్టుంది. నెంబర్ 7 గూఢచారి 2 టీమ్ వచ్చేసి మరొక న్యూ అప్డేట్ రివీల్ చేశారు. సో పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. అడవి శేష్ అండ్ వామికా గాబీ ఇందులో యాక్ట్ అయితే చేస్తుంది. సో వామికా గాబీ ఇందులో యాక్ట్ చేస్తున్నట్టు పోస్టర్ రివీల్ అయితే చేశారు. ఫారిన్ కంట్రీలో ప్యారిస్లో షూటింగ్ అయితే జరుగుతున్నట్టుంది. అక్కడ సీన్స్ అనేవి షూట్ చేస్తున్నట్టున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వామికా గాబీ మీకు యాక్టర్స్ తెలిసే ఉంటుంది. తను తెలుగులో కూడా యాక్ట్ అయితే చేసింది. తన ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం ఏంటో, ఏ యాక్టర్తో యాక్ట్ చేసింది, ఆ మూవీ టైటిల్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 8 ప్రశాంత్ నీల్ అండ్ NTR గారి కాంబో ఫిలిం 10-2 టైటిల్ డ్రాగన్. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ షెడ్యూల్ బిగించబోతున్నారు ఆఫ్టర్ పొంగల్. లైక్ January 17th వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్ మంగళూరులో జరుగుతుంది. అక్కడ కొన్ని సీన్స్ అనేవి షూట్ అయితే చేయబోతున్నారు. అంటే ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, మూవీలో ఫీమేల్ లీడర్ యాక్టర్స్ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ముందుగా నుంచి వస్తున్న పేరు రుక్మిణి వసంత్. సో రుక్మిణి వసంతే ఈ ఫిలింలో ఫీమేల్ లీడర్లో కన్ఫర్మ్ అయితే చేశారు. దానికి సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగింది. సో January 2nd హాఫ్ నుంచి షూటింగ్ బిగిన్ చేయబోతున్నారు. అండ్ టీమ్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ఫిల్మ్ని
2026 జనవరి 9కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. సో ప్రశాంత్ నీల్ గారి నుంచి ఎలాంటి డిలేస్ జరగకుండా కంటిన్యూస్గా షూటింగ్ జరిగితే ఆ డేట్కి మనం థియేటర్స్లో ఈ ఫిల్మ్ చూస్తాము. నెంబర్ 9 సూక్ష్మ దర్శిని. ఇందులో నజ్రియా నజీమ్ అండ్ బాసిల్ జోసెఫ్ యాక్ట్ అయితే చేశారు. సో మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను, ఆల్రెడీ మీకు చెప్పున్నాను. మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ ఫిల్మ్గా ఇది తీసుకుని అయితే వచ్చారు. అయితే ఫ్రెండ్స్, మీకు నేను ఓటీటీ ప్లాట్ఫామ్ G5 ప్లాట్ఫామ్లో వస్తుంది అని చెప్పాను కదా. సారీ ఫ్రెండ్స్, మిస్టేక్ అయితే అయిపోయింది. ప్లాట్ఫామ్ చేంజ్ అయితే చేశారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ ఫిల్మ్ రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ డిస్నీ ప్లస్ హాట్స్టారే అనుకున్నారు, తర్వాత వచ్చేసి G5 దగ్గరికి అయితే వెళ్ళింది. సో మళ్ళీ రిటర్న్ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్కి ఇచ్చేశారు. అది జనవరి 11th. సో ఈ డేట్కి వచ్చేసి మనకి రిలీజ్ చేయబోతున్నారు. మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టు సో డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ ఆడియోస్ ఇవి మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉండబోతున్నాయి. నెంబర్ 10 UI ది మూవీ స్టారింగ్ ఉపేంద్ర గారు. ఈ ఫిలిం గురించి మీకు చెప్తూ ఉన్నాను కదా ఫ్రెండ్స్, మనకి అన్అఫీషియల్గా హెచ్డి చూడడానికి వస్తుంది అని చెప్పేసి. సో ఆ హెచ్డి అనేది చూడడానికి అయితే వచ్చేసింది. బట్ అందులో ఆడియోస్ వచ్చేసి ఒరిజినల్ హిందీ మాత్రమే రిలీజ్ చేశారు. సో హిందీ ఆడియో బెస్ట్ క్వాలిటీ వీడియో అనేది వచ్చేసింది. అండ్ ఫ్రెండ్స్, తెలుగు ఆడియో కూడా చూడడానికి ఒరిజినల్ అందుబాటులో అయితే ఉంది. సో నేను చెప్పేది చాలా క్లియర్గా అయితే ఉండండి, మీకు అప్పుడే అర్థమైతే అవుతుంది. అయితే మీరు చేయాల్సింది 29 రూపీస్ పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీకు నచ్చిన తెలుగు ఆడియో ఒరిజినల్ చూడడానికి. సో ఫస్ట్ వచ్చేసి ఆ వచ్చిన హిందీ వర్షన్ అయితే మీరు తీసుకోండి. ఏరే మొబైల్ ఫోన్లో అయినా లేకుంటే టీవీలో అయినా కాస్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ప్లే స్టోర్లో వచ్చేసి అఫీషియల్ ప్లాట్ఫామ్ సినీ డబ్స్, సో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో UI మూవీ వచ్చేసి ఉంటుంది, సెలెక్ట్ చేయండి. అందులో వచ్చేసి మీకు 29 రూపీస్ పే అయితే అడుగుతుంది. సో పే చేసాగానే ఆడియో డౌన్లోడ్ అయితే అయ్యి ట్రాక్ అయితే చేయడం స్టార్ట్ అయితే అవుతుంది. సో ఈ ట్రాకింగ్ అనేది ఎలా జరుగుతుందంటే మీరు మూవీ అనేది ఏదో మొబైల్ అయినా లేకుంటే టీవీలో అయినా ప్లే చేయండి. దీన్ని వచ్చేసి ఇంకో మొబైల్తో కనెక్ట్ అయితే చేయండి. ఆడియో వచ్చేసి దీనికి ముందు మీరు చేయాల్సింది వచ్చేసి ఇయర్ ఫోన్స్ అయితే కంపల్సరీగా కనెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఆడియో ఒరిజినల్ చూడడానికి వినిపిస్తూ ఉంటుంది. మీరు ఏరే మొబైల్ అయినా లేకుంటే టీవీలో కాస్ట్ చేసుకొని వాచ్ అయితే చేస్తూ ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ వచ్చేసి. మీరు తెలుగు ఆడియో చూడాలనుకుంటే ఒరిజినల్ 29 రూపీస్ పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అందులో మీకు తెలుగు ఒకటే కాదు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఒరిజినల్ అన్నీ అయితే 5 లాంగ్వేజెస్ ఉంటాయి. బట్ మీరు 29 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఇప్పుడైతే మనకి హెచ్డి అయితే వచ్చేసింది. సో ఆ హెచ్డితో ఒరిజినల్ ఆడియో మీరు ఇలా అయితే తెలుగు వాచ్ చేయవచ్చు. సో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, సో ఎలా చేయాలో చెప్తాను. ఇంకా అఫీషియల్గా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో మీకు నేను రీసెంట్ వీడియోస్లో సనెక్స్ట్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు అండ్ జనవరి 30కి ప్రీమియర్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పాను కదా. యాక్చువల్గా ఫ్రెండ్స్, ఈ సోర్స్ వచ్చేసి ఫేక్ అయితే అయింది. టీమే కన్ఫర్మ్ చేశారు మూవీకి సంబంధించి సనెక్స్ట్ వారు ఇంకా రైట్స్ బ్యాక్ చేసుకోలేదు అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్, ఈసారి మిస్టేక్ అయితే UI ఫిలిం నుంచి అయిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు మర్చిపోండి. జనవరి 30 సనెక్స్ట్ అని చెప్పేసి. సో నెక్స్ట్ టైం మీ ముందుకు కన్ఫర్మ్ సోర్స్ అయితే తీసుకొని వస్తాను. ట్రూ సోర్స్ UI ఫిలిం ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది అండ్ ఏ డేట్కి మీకు ఎగ్జాక్ట్గా చూడడానికి వస్తుందో వెయిట్ చేయండి. నెక్స్ట్, కిచ్చా సుదీప్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం మ్యాక్స్. ఈ ఫిలిం గురించి కూడా మీకు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, అన్అఫీషియల్గా మీకు హెచ్డి చూడడానికి వస్తుందని చెప్పేసి. సో మనకి హెచ్డి ఈ ఫిలిం నుంచి కూడా చూడడానికి వచ్చేస్తుంది. మీరు అన్అఫీషియల్గా వాచ్ అయితే చేయవచ్చు. అయితే ఈ ఫిలిం నుంచి మనకు వచ్చేసి తమిళ వర్షన్ ఒరిజినల్ అయితే వచ్చింది. మీరు తెలుగు ఆడియో చూడాలనుకుంటే ప్రింట్ అయితే మీకు చూడడానికి బెస్ట్గా అయితే ఉంటుంది, బట్ ఆడియో క్వాలిటీ బాగోదు. నెక్స్ట్, మార్కో. సారీ గాయస్, ఈ ఫిలిం నుంచి ఓటీటీ అప్డేట్ రాంగ్ అయితే అయింది. యాక్చువల్గా మీకు నేను నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ అనేవి తీసుకున్నట్టు చెప్పాను కదా. సో ఈ సోర్స్ కూడా మనకి ఫాల్స్ అయితే అయింది. ఇక్కడ టీం వచ్చేసి కన్ఫర్మ్ చేశారు, నెట్ఫ్లిక్స్ వారితో ఎలాంటి డీల్ అయితే జరగలేదంట. సో ఇక్కడ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం రావట్లేదు అని చెప్పేసి అర్థమైతే అయింది. సో టీం త్వరలోనే ఓటీటీ ప్లాట్ఫామ్ అప్డేట్ రివీల్ చేస్తారు. మీ ముందుకు కన్ఫర్మ్ ఓటీటీ సోర్స్ తీసుకొని వస్తాను. సో మరి ఈ ఫిలిం మీరు థియేటర్స్లో చూసారా? సో అయితే మీరు ఒక వర్షన్ అయితే చూసుంటారు. సో ఆల్రెడీ డైరెక్టర్ గారు కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు, ఓటీటీకి వచ్చేటప్పుడు కొత్త వర్షన్ తీసుకొని వస్తున్నట్టు. సో న్యూ సీన్స్ యాడ్ అయితే మనకి చేసి న్యూ వర్షన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది. అది నెట్ఫ్లిక్స్ కాదని చెప్పేసి ఇప్పుడు టీం కన్ఫర్మ్ అయితే చేశారు. మరి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇస్తారో చూద్దాం. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇంకా మనకి G5, డిస్నీ ప్లస్ హాట్స్టార్. సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కి మార్కో ఫిలిం వెళ్తుందో.
సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.